పదకొండు నెంబర్ 1 శ్రీ సతీష్ నాయుడు ఉత్తరాంధ్ర ప్రజలకు ఆరాధ్య దేవైన శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఆలయంలో విశాఖపట్నంలోని గురుజుపేట అంటే వన్ ఏరియాలో ఉంది. ఇది ఎంతో ప్రాముఖ్యత చెందిన ఆలయంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. దీని మీద ఎంతో పెద్ద పెద్ద స్టోరీలు ఉన్నాయి, మంచి పెద్ద స్టోరీలు ఉన్నాయి. అయితే ఈ అమ్మవారికి మార్గశిర మాసంలో చేసే ప్రత్యేక పూజల గురించి మనం తెలుసుకోవడానికి ఈ రోజు మనం వచ్చాము. మనతో పాటు అయ్యవారు ఉన్నారు. అయ్యా నమస్తే అండి. ఉన్నారు సార్. ఈ మార్గశిర మాసం అనేది అంటే వాస్తవం ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్గశిర మాసం అమ్మవారికి ఏంటి విశిష్టత ఏంటి చెప్పండి సార్. మార్గశిర మాసం యొక్క విశిష్టత చెప్పమన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక. ఇంకొక జనవరి 15వ తేదీని ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. అవును. ఒక 15 రోజుల ముందర ఈ మార్గశిర మాసం అనేటువంటిది వస్తుంది. అంటే దక్షిణాయన యొక్క అంతమందు వచ్చేటువంటి మార్గశిర మాసం అదే ఆ మాసం పేరే మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసం గురిలోనే పరమాత్మ యొక్క తత్వాన్ని భూలోకంలో స్థాపన చేసి భూలోకవాసులైనటువంటి సమస్త మానవాళికి కూడా అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఒక విష్ణుమూర్తి నుండి, పరమేశ్వరుడు నుండి, మహాలక్ష్మీ అమ్మవారి నుండి, దత్తాత్రేయ స్వామి నుండి ఒకే పరమాత్మ ఎన్ని రూపములలో అవతరించి ఈ మార్గశిర మాసంలోనే ధర్మం సుస్థిరం భవేత్ ధర్మస్థాపన చేయడానికి కంకణం కట్టుకున్నారు వాళ్ళు. ఈ మార్గశిర మాసంలోనే గీతా జయంతి, గీత భగవద్గీత ఉద్భవించినటువంటి పుణ్యప్రదమైనటువంటి కాలం. సరే, వాటిలన్నిటి రీత్యా అలా వదిలిపెడితే మార్గశిర పూర్ణిమ కోరల పూర్ణిమ అంటారు. ఈ మార్గశిర పూర్ణిమ నాడు మహా విష్ణువు, పరమేశ్వరుడు, బ్రహ్మగారు త్రిమూర్త్యాత్మకమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఉత్పత్తి కూడా మార్గశిర పూర్ణిమ. అలాగే వీళ్ళందరికీ ముల్లోకములకి కూడా జగజ్జనని అయినటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురమ్మల మూలపుటం అయినటువంటి ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అంశగా వెలిసి ప్రతి వారికి కూడా దైవ చింతన కేసి వెళ్ళాలి అంటే శారీర దారుఢ్యం ఉండాలి, ఆర్థిక దారుఢ్యము ఉండాలి. వాడికి జీవితంలో కొన్ని రకములైనటువంటి సదుపాయములు కలిగితే వాడికి భక్తి మీదకి వెళుతుంది. భక్తి ఎప్పుడు కలుగుతుంది అంటే తిష్ట కుదిరితే కానీ నిష్ట కుదరదు. వాడి ఆకలితో కానీ, నీరసంతో కానీ, చదువు రానప్పుడు కానీ ఇటువంటివన్నీ ఉంటే వాడికి భక్తి మీద ఉంటుంటే ఎలా భక్తి మీద ఉండగలను అంటారు. అందుచేత ఈ రకమైనటువంటి ప్రకృతి సంబంధమై ప్రకృతిం వికృతిం విద్యాం అని మహాలక్ష్మి అమ్మవారికి 108 నామములు ఉంటే మొట్టమొదటి నామం ఏంటంటే ప్రకృతి స్వరూపిణి. ప్రకృతి అంటే మనకి ఈ భూదేవి ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి చక్కనైనటువంటి పుష్పములు, చక్కనైన ఫలములు, చక్కనైన ఆహార ధాన్యములు, ఇటువంటివన్నీ కూడా సర్వోత్కృష్టంగా వచ్చేటువంటి మాసం ఏది అంటే ఈ మార్గశిర మాసం. వాతావరణం కూడా చాలా చక్కనైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేటువంటి పరిస్థితి. వీటిలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆ వైకుంఠవాసినైనటువంటి మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ ఒక పుణ్య దంపతులకు స్వప్నంలో దర్శనమిచ్చి, నేను మార్గశిర బుధవారం నాడు ఇక్కడ బావిలోంచి ఆవిర్భూతం అవుతాను, తద్వారా సమస్తమైనటువంటి భక్త జనావళికి కూడా వారికి కావలసినటువంటి మనోభీష్టములు ఏవైతే ఉన్నాయో దీర్ఘకాలంగా ఉండబడేటువంటి కోరికలను తీర్చగలను అనేటువంటి సత్యవచనంతో ఉత్తరాంధ్రయందు అభీష్ట ప్రదాయనిగా కొలువబడుతున్నటువంటి ఈ మహాలక్ష్మి అమ్మవారు కనక మహాలక్ష్మి అమ్మవారుగా విరాజిల్లుతున్నారు. తత్రాపి మాసానాం మార్గశీర్షోహం. సార్ అడిగింది ఏమిటంటే మార్గశిర మాసం యొక్క ప్రాశస్త్యము, దానికి కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుబంధము రెండూ కావాలి. మాసానాం మార్గశీర్షోహం దైవ అనుగ్రహం పొందాలి అంటే ధనుర్మాసము అని పేరు. ఈ ధనుర్మాసంలో నెల్లాళ్ళ దీక్షగా అమ్మవారి దీక్ష చేయండి, లేదా 40 రోజులు చేయండి. వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితుల్లో 11 రోజులైనా అమ్మవారి యొక్క దీక్ష కనుక చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతున్నటువంటి కారణం చేత మహాలక్ష్మి వైభవము అనేటువంటి గ్రంథంలో మార్గశిర మాస ప్రాశస్త్యం చెప్పినట్టు అది లగాయతు అనాదిగా 125 సంవత్సరాల నుంచి ఏనాడో మహనీయులు మన యందు కరుణ వాత్సల్యంతో
ఈ మార్గశిర మాసాన్ని ఎంచుకోండి అమ్మవారి యొక్క సాధనకి, అమ్మవారి యొక్క అనుగ్రహానికి అని చెప్పినట్టుగా మనకి తెలుస్తుంది. అయితే స్వామి, ఇప్పుడు మీరు మాఘశిర మాసం గురించి అమ్మవారు మాఘశిర మాసంలో ఉద్భవించారు కాబట్టి ఇది చేశారనేసి అంటున్నారు. అయితే మాకు ఉన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ధనుర్మాసం అంటే వెంకటేశ్వర స్వామికి కొలుస్తారు. మన ఇప్పుడు దాకా కార్తీక మాసం జరుగుతూ ఉంది, ఆఖరి వారం ఆఖరి రోజు జరుగుతూ ఉంది. కార్తీక మాసంలో శివుడు సంచరిస్తారు, వెంకటేశ్వర సంచరిస్తారు, ధనుర్మాసంలో శివుడు సంచరిస్తారు అనేసి అంటారు స్వామి. అసలు దాని గురించి ఏమన్నా చెప్పగలరా? ధనుర్మాసంలో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. సాధారణంగా ఏమిటి అంటే, ఒకరికి తెలుపు వస్త్రం ఇష్టం ఉంటుంది, ఒకరికి పసుపు వస్త్రం ఇష్టం ఉంటుంది, ఒకరికి ఎరుపు ఇష్టం ఉంటుంది. ఎవరికి ఎందుకు ఏది ఇష్టం ఉంటుంది, వాళ్ళ యొక్క స్వభావం దురతిక్రమ అని. ఆ స్వభావాన్ని బట్టి ఆ తల్లి ఏం చేస్తుంది అంటే, ఆహార పదార్థం కావలసినటువంటి కొడుకు అదే అందిస్తుంది. ఒకరికి కారం ఇష్టం, ఒకరికి తీపి ఇష్టం, ఒకరికి పులుపు ఇష్టం. అలాగే పరమేశ్వరుడు ఏకో దేవ, ఒకే ఒక్క పరమేశ్వరుడు నన్ను విష్ణుమూర్తి రూపంలో ఈ భగవంతుడు కోరుకున్నాడు, ఈ భక్తుడు కోరుకున్నాడు అంటే విష్ణుమూర్తి రూపంలో ఉద్భవించారు. అయ్యవారి రూపంలో, పరమేశ్వరుని యొక్క రూపంలో ఆరాధించాలి, నాకు అభిషేకం అంటే ఇష్టం అంటే పరమేశ్వరుడిగా కనిపించాడు. అలాగే మహాలక్ష్మి అమ్మవారి రూపంలో ధనమూల మిదం జగతు. మనం ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా అడుగు తీసి అడుగు వేయాలి అంటే మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. మహాలక్ష్మి అనుగ్రహం కనుక లేకపోతే నిర్ధనస్య తృణం జగతు, నిర్ధనులైనటువంటి వాడిని సమాజం గౌరవించదు అని. లక్ష్మి యొక్క ఆరాధనను పూర్వజన్మలో చేసిన కారణం చేతనే ఈ జన్మలో మహదైశ్వర్యం కలుగుతుంది అని. అటువంటి ఐశ్వర్య ప్రాప్తి రూపములైనటువంటి విద్య కూడా ఐశ్వర్యం, లక్ష్మీ ఐశ్వర్యం, సంతానం ఐశ్వర్యం, ఈ రకములైనటువంటి ఐశ్వర్యములను మనం పొందాలి అంటే ఆ పరమేశ్వరుడే, ఒకే పరమేశ్వరుడు కార్తీక మాసంలో ఈశ్వరుడుగా ఉన్నాడు, మార్గశిర మాసం ధనుర్మాసంలో విష్ణుమూర్తిగా ఉన్నారు. అలాగే విష్ణుమూర్తి అంటే అర్థోవా ఏష ఆత్మనః యత్పత్ని, విష్ణుమూర్తి యొక్క సగ అర్థాంగి అయినటువంటి లక్ష్మీ అమ్మవారు, నువ్వు కొన్ని లోకాల్లో ఉండేటువంటి జీవులను చూస్తూ ఉండు, నేను భూలోకంలో తత్రాపి విశేషించి ఆంధ్ర ఉత్తరాంధ్ర అంటే నాకు ఇష్టం. విశాఖపట్నంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సాధు సజ్జన సంగత కలిగినటువంటి వాళ్ళు, ఏ రకమైనటువంటి స్పర్ధలు లేకుండా అవతల వాళ్ళ విషయములలో జోక్యం చేసుకోకుండా ప్రశాంత జీవనం కల్పించేటువంటి వాళ్ళు మన 3 జిల్లాల వాళ్ళు. అందుచేత వాళ్ళ మీద ఉండేటువంటి వాత్సల్యం చేతనే నేను విశాఖపట్నంలో గురుజపేటలో బావిలో ఉద్భవిస్తున్నాను అనేటువంటి భావన చేత ఆ మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించినట్టు, ఆ ఆవిర్భావం యొక్క ఫలితాన్ని మనం శీఘ్రంగా ఎంతలా తీసుకుంటున్నాము అంటే, రాత్రి 11 గంటల వేళ ఎవరైనా భక్తులు వస్తే తలుపులు వేసారండి గర్భాలయానికి, ఇప్పుడు దర్శనం ఉండదు. 12 గంటలకు వచ్చినా, రాత్రి ఎన్ని గంటలకు వచ్చినా 24 గంటలు కూడా అమ్మవారి యొక్క దర్శనానికి వచ్చేటువంటి భక్తులను రక్షించడమే ధ్యేయంగా ఉంచుకొని, గుడి లోపల లేకుండా ఏదో పైన గోపురం ఉండాలి, ఈ ప్రాకారం ఉండాలి అనేటువంటి ఆగమ శాస్త్రానికి సంబంధించకుండా విలక్షణమైనటువంటి బహిరంగ మండపంలో ప్రతిష్ఠించి 24 గంటలు నన్ను ఏ ఆపదలో ఎవరు ఎప్పుడు మొక్కుకున్నప్పటికీ కూడా తల్లి ఆమె ఆపదల నుంచి గట్టెక్కించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఆవిడ అనేక వేలాది లక్షలాది మందుల యొక్క భక్తుల యొక్క ఆర్తులు అంటే ఆపదల నుంచి గట్టెక్కించి వారికి ఉండబడినటువంటి కోరికలు తీరుస్తోంది కనుకనే కనక మహాలక్ష్మి అమ్మవారి. అటువంటి అమ్మవారి యొక్క సంవత్సరానికి ఒక్క మారు ఎప్పుడు వస్తుందా ఈ మార్గశిర మాసం అని చెప్పి అందరూ కూడా ఎదురు చూసేటువంటి పరిస్థితి మన అదృష్టవశాత్తు భాగ్యవశాత్తు రేపు 2వ తారీఖునే ప్రారంభమవుతోంది. ఈ మార్గశిర మాసంలో ఈ అమ్మవారికి ఏంటి విశేషత తెలుసుకున్నాం స్వామి. దానికి ప్రత్యేకమైన పూజలు ఏం చేస్తున్నారు ఈ వారం అంటే? గురువారం ఎందుకు అమ్మవారికి అంటే, అమ్మవారికి అనేది శుక్రవారం అంటారు స్వామి. ఇక్కడ ఈ అమ్మవారికి ఎందుకు గురువారం ఎందుకు ప్రాముఖ్యత? అమ్మవారికి గురువారం ఎందుకు ప్రాముఖ్యత అంటే, మనం ఎంతగానే చెప్పుకున్నాం, ఇప్పటికి 2 సార్లు చెప్పుకున్నాం. అమ్మవారు ఈ వీధిలో నివసించేటువంటి పుణ్య దంపతులు, ఆ దంపతులకు స్వప్నంలో దర్శనమిచ్చి, నేను ఫలానా బావిలో ఉన్నాను, నన్ను ప్రాతకాలమే అక్కడి నుంచి బావి నుంచి ఉద్ధరించండి, నన్ను ఉద్ధరించి ఈ ఎక్కడ గుడని కట్టకుండా కుల జాతి మత వర్ణ వర్గ వివక్షతలు లేకుండా 4 రోడ్ల కోడల యందు ఒక బహిరంగ మండపంలో ప్రతిష్ఠించండి అని అమ్మవారి యొక్క సత్యవచనం ఆమె చెప్పినటువంటి ప్రకారంగానే
అమ్మవారికి అదే రకంగా అక్కడే ఉంచి ఆమె ఎక్కడైతే స్థల నిర్దేశం చేశారో కనక మహాలక్ష్మి అమ్మవారు అక్కడే బహిరంగ మండపంలో ప్రతిష్ఠించి పైన గుడిని కట్టొద్దన్నారు కదా అని చెప్పి ఏ రకమైనటువంటి గుడి గోపురము అటువంటి విమానము అటువంటివి లేకుండా ఎండగా ఎండి వర్షానికి తడుస్తూ పంచభూతముల చేత ఆరాధ్యమైనటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్వప్న వృత్తాంతంలో వాక్కుల చేతనే ఆ రకంగా అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. విశేషించి మార్గశిర మాసంలో విశేష పంచామృతాభిషేకములు, హరిద్రోదకం, అలాగే ప్రతి మంగళవారం నాడు 108 బంగారు పుష్పముల చేత సువర్ణ పుష్పార్చన, ఇంకొక మంగళవారం నాడు 1,00,000 కుంకుమార్చన, పుష్పార్చన, ఇవే కాకుండా శ్రీచక్ర నవాభరణార్చన, మహాలక్ష్మి హోమము, వేద పారాయణులు మొదలుగా జరిగినటువంటి వైదిక కార్యక్రమముల చేత వచ్చినటువంటి భక్తులను కోరికలను తీర్చి అలసినటువంటి ఆ యంత్రానికి ఇంకా మహత్తు పటుత్వం కలగడం గురించి ఇటువంటి వైదిక కార్యక్రమాలతోటి సకల శోభాయమానంగా ఈ మార్గశిర మాస మహోత్సవాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. అందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరుతూ దర్శనానికి వచ్చి అష్టైశ్వర్య భాగభాగ్యములను నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి వీరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా పేరు ఎం హేమశంకర శాస్త్రి, ఇక్కడ అమ్మవారి యొక్క ఆస్థానంలో వేద పండితుడిగా ఇక్కడ ఒక భక్తుడికి బావిలో ఉద్భవిస్తాను అనేసి అంటూ ఆవిడ మార్గశిర మాసంలో భక్తుడికి స్వప్నంలో కనిపించి చేయడం వల్ల మార్గశిర మాసంలో ఆమెకి నెల రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తాము అనేసి చెప్తా ఉన్నారు. మనతో పాటు ఇప్పుడు మాట్లాడిన అయ్యగారు చెప్తా ఉంటున్నారు. విశాఖ వాసులకి ఇంకా ఉత్తరాంధ్ర వాసులకి తుంగు బంగారంగా పిలుచుకునే కన్మాలక్ష్మి అమ్మవారు స్వయంభూ కావటం, ఆవిడంతా కూడాను ఎక్కడ గోపురం ఏమీ లేకుండా ఎవరందరూ వాళ్ళు సొంతంగా భయంగా స్వయంభూ అయినప్పటికీ స్వయంగా వచ్చి పూజించుకునే ఏకైక అమ్మవారి క్షేత్రం ఏది ఉందంటే శ్రీ కన్మాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అని చెప్పుకోవాలి. మార్గశిర మాసంలో ముఖ్యంగా గురువారం రోజు చాలా ప్రత్యేకత చూసుకుంటుంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఉత్సవ పర్వదినం అని చూపిస్తున్నారు. మొదటి గురువారం 5వ తారీఖు వస్తుంది, 2వ గురువారం 12వ తారీఖు వస్తుంది, 3వ గురువారం 19వ తారీఖు వస్తుంది, 4వ గురువారం 26వ తారీఖు వస్తుంది. ఈ 2వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరిగే కార్యక్రమాలు ఉత్తరాంధ్ర వాసులకి అందరూ దర్శనం చేసుకునేలాగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రామకృష్ణతో సతీష్ నాయుడు, నెంబర్ 1 విశాఖపట్నం.